ఎస్ఆర్హెచ్ వర్స్ ఆర్ఆర్ హైదరాబాద్లోనే మ్యాచ్ అయితే జరిగింది. మనం దీని ముందు రెండు మ్యాచ్లు ఓడిపోయాం మనం. ఒకటి అక్కడికి వెళ్ళి కొట్టించుకున్నాము, ఇంకోటి మన దగ్గర ఓడిపోయాం. చెన్నైతో కూడా ఓడిపోయి వచ్చాం. 2 లాసెస్, కొద్దిగా ఎక్కువ తక్కువ ఇది ఉన్నింది. ఈ మ్యాచ్ మనం స్టార్ట్ అయినప్పుడు ఓకే, పెద్ద హోప్స్ తోనే మొదలెట్టాం. కాకపోతే ముందే మన పవర్ ప్లేలోనే నడ్డిరగొట్టేశారు. ఏందిరా అంటే 2 వికెట్లు పడిపోయాయి. మనం చాలా నార్మల్‌గా స్టార్ట్ పెట్టాం. ఒక 160 కొడితే సరిపోతదిరా అన్నట్టే మనం మొదలెట్టాం మ్యాచ్ అయితే. ఎయిత్ ఓవర్ తర్వాత అంటే ట్రావెస్ హెడ్ 28 బాల్స్, 28 రన్స్, 100 స్ట్రైక్ రేట్‌లో ఉన్నాడు అంతే. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఓవరు. 2 6లు, ఒక 4 ఓవర్‌తో పోయినప్పుడు నెక్స్ట్ ఓవర్ కూడా కొద్దిగా కామ్ అయింది గానీ, ఆ తర్వాత కొద్దిగా మెల్లిగిపోయింది. హెడ్ అయితే మొత్తానికి అటు ఇటు చేసి 50 చేశాడు. ఒక 131 స్ట్రైక్ రేట్‌లో అయితే మనోడు ఎళ్ళిపోయాడు పాపం, ఔట్ అయిపోయేసి. కానీ ఎళ్ళిపోయిన తర్వాత అప్పటికి 3 వికెట్లు పడ్డాయి. అప్పుడు క్లాసన్ వచ్చారు. క్లాసన్ మన రెడ్డి గారు ఉండి ఇంక మొదలెట్టారు. రెడ్డి వచ్చేసి దాదాపు ఒక 180 స్ట్రైక్ రేట్‌లో కొడుతున్నాడు. క్లాసన్ 200 దాటే కొట్టాడు. 160 నుంచి 180 పోతాదిరా అని మనం అనుకున్నాము. ఆ 180 పోతాదిరా అన్న దాన్ని తీసుకొచ్చి హ్యాపీగా వాళ్ళొచ్చేసి 200, 201 అయితే కొట్టారు. 201, 200 కొట్టుండుంటే మనకి ఎక్కువయ్యేది. 201 కొట్టారు. ఒక సైకలాజికల్ ఇది. సరే, 201 కొట్టారు, బానే ఉంది. మనము బ్రేక్ తర్వాత బౌలింగ్‌కొచ్చాము. ఈ ఇయర్ అసలు భువీనే సరిగ్గా ఆడట్లేదు. ఏదో అప్పుడెప్పుడో 1, 2 వికెట్లు తీసుకున్నాడు. అంటే మనకి దాదాపు వికెట్లు ఎక్కువ ఎస్ఆర్‌హెచ్ తీసుకున్న బౌలర్ భువీన్. 140 ప్లస్ ఎన్నో తీశాడు. అతను వికెట్లు తీయట్లేదు ఈ సీజన్ అనుకున్నాం గానీ, ఫస్ట్ ఓవర్ అస్సల ఫస్ట్ బాల్ గోల్డెన్ డక్ బట్లర్‌ని తీశాడు. ఆ తర్వాత 3 బాల్‌లకి ఇంకొక డక్ మన సామ్సన్ అయితే తీశాడు. అంటే మంచి టాప్‌లో ఉన్న చేజింగ్‌లో ఆయన 100 ఉంది జోస్ బట్లర్‌కి ఐపీఎల్‌లో. సాలిడ్ స్టార్ట్ ఇస్తా ఉంటే ఇద్దరు తీసేసారు. మనం గెలిచి పడదొబ్బాంరా అనుకున్నాం. కాకపోతే అవతల పక్క జైస్వాల్ ఉన్నాడు. రియాన్ పరాగ్ దిగాడు. జైస్వాల్ ఫామ్‌లోనే లేడు. ఏముందిలే ఎత్తేస్తారనుకుంటే వాళ్ళు మొదలెట్టారు. ఇటు గాదు, అటు గాదు, దంచుతానే ఉన్నారు. భీకరంగా కొడతా ఉన్నారు. అసలు మామూలుగా గాదు. మామూలు కొట్టుడు గాదు అది. అసలు 134 రన్స్ పార్ట్నర్‌షిప్ ఇచ్చారు. ఫస్ట్ ఓవర్‌లో ఒక రన్‌కి 2 వికెట్లు పడిన తర్వాత వాళ్ళు రివర్స్ అటాక్ కొట్టారు. ఎవడు దొరికితే ఇటు చిమ్ముతాడు సిక్స్‌లు, అటు చిమ్ముతారు సిక్స్‌లు. భీకరంగా అయితే రియాన్ పరాగ్, జైస్వాల్ ఫస్ట్ 50 ముగించుకున్నాడు. కాకపోతే మనోడు కూడా ఔట్ అయ్యాడు. ఏ రేంజ్‌లో అంటే ట్రావెస్ హెడ్ బయటికి పోయే బాల్‌ని అడ్డం పెట్టుకొని వికెట్లు కొట్టాడు. సేమ్ జైస్వాల్ కూడా ఇంచుమించు బయట పోయే బాల్‌ని అడ్డం పెట్టుకొని నటరాజన్‌కి అయితే పడిపోయాడు. సరే, వాడు పడిపోతే హిట్ మేయర్ వస్తాడు కదా! రియాన్ పరాగ్ ఆయన తగ్గట్ల. ఆయన కొట్టే దీంట్లో ఉన్నాడు. కానీ సడెన్‌గా 16థ్ ఓవర్ ప్యాట్ కమిన్స్ వచ్చినప్పుడు కొద్దిగా ఒక వికెట్ ఎప్పుడైతే పడిందో మళ్ళీ, అక్కడి నుంచి రియాన్ పరాగ్ కూడా పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ 19థ్ ఓవర్ ఆ మధ్యలో టపా 2, 3 వికెట్లు పడ్డాయి. కొద్దిగా మనోళ్ళకి ఒరేయ్, మనం గెలవచ్చే అన్న ఒక ఛాన్సు, హోప్ అయితే కనిపించింది. సరే తీసుకొచ్చారు. 18.5 ఓవర్స్, దాదాపు ఒక 19 రన్స్, అంటే 7 బాల్స్ 19 రన్స్ ఉంది. కాకపోతే మనకి పవెల్ ఉన్నాడు. లాస్ట్ బాల్ 6 కొట్టాడు. సో లాస్ట్ ఓవర్ 6 బాల్స్ 13 రన్స్ ఉండాలి. కాకపోతే బ్యాటింగ్‌కి అశ్విన్ వస్తాడు. అశ్విన్ కొద్దిగా అతి తెలివైనోడు. మనోడు సింగిల్ తీసి పవెల్‌కి ఇచ్చాడు. ఇంకా అటు ఇటు తీసుకున్నారు. ఇటు అటు కొడతా ఉన్నారు. ఏ రేంజ్‌కి వచ్చిందిరా అంటే లాస్ట్ బాల్ 1 బాల్ 2 రన్స్ టు విన్. ఒక రన్ కొడితే సూపర్ ఓవర్ పోద్ది. ఇప్పటిదాకా ఐపీఎల్‌లో మనం సూపర్ ఓవర్ పోలేదు. సూపర్ ఓవర్ చూస్తామేమో అని ఒక పక్కటి నుంచి ఊరిన అయినా మనం గెలిచేస్తే బావుంటది గదా అని. 2 రన్‌లు పోయాయా ఇది పోద్ది. ఎందుకంటే పోవల్ ఉన్నాడు అక్కడ. వాడు మంచి హార్డ్ హిట్టర్. 6 బాగా కొడతాడు. ఈ బౌండరీలు కొడతాడులే బాగా. ఆ టెన్షన్‌లో ఉన్నప్పుడు ఆ భువీనే కదా లాస్ట్ ఓవర్ ఏస్తాం. ఏసాడు. ఎల్‌బీ పడింది. ఔటు. ఆబ్వియస్‌లీ థర్డ్ ఎంపైర్‌కి పోతారు. తీరా చూస్తే నీట్‌గా పర్ఫెక్ట్ వికెట్. ఆ టెన్షన్ ఉన్న ఇది మనం గెలిచాం తన్ను.
అద్భుతమైన మ్యాచ్. ఎందుకంటే స్టార్టింగ్ గెలుస్తాం అనుకునింది హోప్స్ వదిలేసి ఓడిపోతాం అనుకుని అయితే డిసైడ్ అయిపోయాను. ఇంకా లాస్ట్‌కి వచ్చింది లాస్ట్ బాల్ 1 బాల్ 2 రన్స్ అంటే ఇంకా లైట్‌లో మనం ఓడిపోయాము. ఇంకొక వరుసగా 3 మ్యాచ్‌లు ఓడిపోయామా! ఏందిరా మనం ఫిఫ్త్ నుంచి మళ్ళీ స్లిప్ అవుతామా అన్న ఒక్క టెన్షన్ ఉన్నప్పుడు గెలిచినప్పుడు ఆ 2 పాయింట్‌లను చూడు ఫిఫ్త్ నుంచి మళ్ళీ టాప్ 4లోకి వచ్చేసాం. కాకపోతే మనకేంది ఉండేది చెన్నై. వాళ్ళు ఊరికే వదిలిపెట్టరుగా. అసలు ఈ ఇయర్ ఫైనల్స్ చెన్నైలోనే ఆడుతా ఉన్నారుగా. సో, చెన్నై ఎట్ట తిరిగి వాళ్ళ మధ్యలో ఆడి ఫైనల్ ఎత్తి కప్పెత్తితే గాని ధోని రిటైర్డ్ అయ్యేటట్టు లేడుగా. సో, ఇది చూడాల మనోళ్ళు ఏం చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఏం జరుగుతది అనేసి. చెన్నై ఎట్ట తిరిగి రావాలని. సో, మనం క్వాలిఫై అవ్వాలి అంటే మటుకు మనకేంది ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ఆర్ఆర్ అయితే బ్రహ్మాండంగా 16 పాయింట్స్ అది ఒక రేంజ్‌లో ఉంది. అది మనకు పెద్ద దానికి మనం పోటీ గాదు. దానికి ఎవరు పోటీ గాదు. అది క్వాలిఫై అయిపోతాయి నెక్స్ట్ మ్యాచ్. ఇప్పటిదాకా 10 మ్యాచ్‌లు ఆడితే 2 ఓడిపోయాయి. ఒకటి రాజస్థాన్‌లోనే ఓడిపోయింది జీటీతో. ఇంకోటి మనం ఓడగొట్టాం హైదరాబాద్. మిగతాయన్నీ నీట్‌గా అయితే గెలుచుకుంటా వచ్చింది. కింద కేకేఆర్ ఉంది. అది హుడాబుటిగా ఆడతదంటే వాళ్ళు ఒక రేంజ్‌లో ఆడుతా ఉన్నారు. కానీ ఈ 12 పాయింట్స్‌లో అంతా మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అవుతా ఉంది. మనం సచ్చినట్టు మనము 16, 18 దాకా పోలేం. 12 అంటే 14 ఒక మ్యాచ్ గెలవాలా, 16 ఒక మ్యాచ్ గెలవాలా, 18 ఒక మ్యాచ్ గెలవాలి. మినిమమ్ 3 మ్యాచ్‌లు అయితే గెలవాల్సొస్తది. ఎందుకురా అంటే ఆ ట్రాఫిక్ జామ్ నుంచి మనం వచ్చి క్వాలిఫై అవ్వాలి అంటే మటుకు ఖచ్చితంగా 3 మ్యాచ్‌లు గెలవాల్సొస్తది. ఆ 18లో కూడా రన్ రేట్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే కోల్కతా గాని, లక్నో గాని, చెన్నై గాని, మనం గాని, డీసీ గాని 5 మంది కొట్టుకుంటున్నారు 3 స్పాట్లకి. ఇద్దరు బయటికెళ్ళే ఛాన్సెస్ ఏంది? ఇద్దరు బయటికెళ్తారు. ఎవరా ఇద్దరు? మనము బ్రహ్మాండంగానే ఆడుతున్నాం. ప్రతి టీమ్ ఆడుతానే ఉంది. ఢిల్లీ కరెక్ట్ టయానికి అది పికప్ అయింది. మంచిగా స్టాయిన్స్ ఫామ్‌లోకొచ్చాడు. అంతా వచ్చారు. సో, ఇదంతా మనం వేచి చూడాల. ఈ ఐపీఎల్ కూడా మంచి లాస్ట్ మ్యాచ్ వరకైతే మినిమమ్ లాస్ట్ బట్ 1 మ్యాచ్ వరకైతే మటుకు ఆ టైట్‌నెస్ అయితే జరిగేటట్టే ఉంది. చూద్దాం. మనమంతా ఎస్ఆర్‌హెచ్ అభిమానులు గదా! మనం ఎళ్ళాలనుకుంటాం. మనం దానికి సపోర్ట్ చేస్తా పోదాం. సో, ఈ వీడియోలో ఇంతే. అద్భుతమైన మ్యాచ్‌లు. నేను సరిగ్గా ఇర్రెగ్యులర్‌గా అయితే చేస్తాను. ఐపీఎల్‌లో చేద్దాం అనుకున్నాను. కానీ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే మటుకు నేను రెగ్యులర్‌గా అయితే ఇది చేయలేకపోతున్నాను. కానీ కంటిన్యూ చేద్దాం మనం. చిన్న ఇప్పుడిప్పుడే స్టార్ట్ పెట్టాము. చాలా తక్కువ మందే ఉన్నారు. చూద్దాం గ్రో చేద్దాం ఫ్యామిలీని. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి. ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీకు ఈ మ్యాచ్ ఏమనిపించిందో కింద కామెంట్స్ ద్వారా రాయండి. కొత్త ఛానల్ కదా! కొద్దిగా 10 మందికి తెలుస్తది. ఇంప్రూవ్ అవుదాం మనం అంతా కలిసి. మీకు నచ్చిందయితే చేయండి. నచ్చలేదంటే మనం ఏం చేయలేం కదా! నచ్చలేదంటే నచ్చలేదనే చెప్పండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇంప్రూవ్ అయ్యేకి చూద్దాం మనం. ఇంకో వీడియోలో ఇంకో మ్యాచ్ గురించి మనం మాట్లాడదాం. అప్పుడు దాకా బాయ్ అండ్ థాంక్ యూ.